మా అవంతి కాలేజ్ కాస్త సంక్రాంతి సంబరాల కారణంగా అవంతి విలేజ్ గా మారింది. హలో మాయా, వెల్కమ్ టు వియర్ బ్యాచులర్. మొత్తానికి అందరం ఒళ్ళొంచి శ్రమించి మా హట్ అయితే కంప్లీట్ చేసాం. మేము అసలు చేయగలమా? మా క్లాస్ అమ్మాయిలు అయితే మా బుర్రలు తినేశారు. మా సిఎస్సి సెకండ్ ఇయర్ తరపున చేసిన హట్ పేరు స్వర్ణ గృహం. హట్టకి పేరు పెట్టింది మా క్లాస్ గర్ల్స్ కాబట్టి నేను పేరు గురించి ఎక్స్ప్రెషన్ ఇవ్వలేను. అన్ని నేచురల్ గా దొరికిన వాటితో మేము ఈ సెటప్ అంతా చేయడం జరిగింది. మన తాతల కాలంలో వాళ్ళు ఉండే ఇల్లు కానివ్వండి, వంటకి కర్రలు పొయ్యి అన్ని తయారు చేసాం. పండగ కాబట్టి హట్ట ముందు చిన్న భోగిమంట కూడా పెట్టాం. ఈ బయట క్రియేటివిటీ అంతా మా క్లాస్ గర్ల్స్ దే. కొబ్బరి కొమ్మలతో పూర్వంలో ఉండే బుట్టలు లాంటివన్నీ నేచురల్ గా తయారు చేశారు. అలాగే మా హట్ లోపల దేవుని పెట్టి దీపం పెట్టి పూజ చేశారు. అంతేకాకుండా మా కాలేజీలో ఉన్న లేడీ ఫ్యాకల్టీస్ అందరికి మా క్లాస్ గర్ల్స్ పద్ధతిగా తాములు ఇవ్వడం కూడా జరిగింది. మా మాయగాలకి దేవుడి మీద భక్తి ఎక్కువైపోయింది. ఇదే మన ఈశాన్యాల హట్. థర్డ్ ఇయర్ సిఎస్ఎం వాళ్ళది. నెక్స్ట్ ఈ హట్ వచ్చేసి రోషన్ వాళ్ళది. థర్డ్ ఇయర్ సిఎస్సి. మరి సెకండ్ ఇయర్ ఈసీ వాళ్ళు అయితే హట్లోనే పొయ్యి పెట్టి పద్ధతిగా పర్వణం అయితే చేసి ఇచ్చారు. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ గా వచ్చింది. నేను ఒక్కనే కాకుండా మా సిఆర్ గడు కూడా తినిపించాను. హరిగడికి నేను తినిపించలో పాడే అని తీసుకున్నాడు. మెల్లగా మధ్యాహ్నం అయ్యేసరికి కల్చరల్ ఈవెంట్స్ కోసం మా హరిదాస్ బాబాయ్ కూడా వస్తాడు. మరి నెక్స్ట్ పార్ట్ లో మధ్యాహ్నం నుంచి జరిగిన కల్చరల్ యాక్టివిటీస్ అన్ని పెడతాను. అప్పటి వరకు మన పేజ్ ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బాయ్.